హలో ఎవరీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుసేన్. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీలోకి తీసుకోబోతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీలోకి రాబోతున్నారు అన్నట్టు రాజకీయాలు ఇప్పుడు చక్కర్లు కొడుతుందన్నమాట ఈ వార్త. సో ఒకసారి మనం కూడా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీలోకి తీసుకుంటారా? ఏంటి అసలు ఈ డిస్కషన్? ఈ మాట అనగానే నవ్వొస్తుంది కదా, ఎస్, ఇది నమ్మశక్యమైన అనిపిస్తుంది కదా. అవును. ఇలాంటి న్యూస్ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటారు కదా. ఎస్, కన్ఫర్మ్ జనరల్గా మనమైనా అనుకుంటాం. అవును. ఏంటి, ఒక పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీలోకి రావడం ఏంటి అనేటువంటి ప్రస్తావన వస్తుంది. జనరల్గా నమ్మశక్యం కానిటువంటి న్యూసే. కానీ జరిగినటువంటి పరిణామాన్ని తీసుకుంటే అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. సార్, అట్లానే దీనికి ఇప్పుడు రాయబారిగా కేటీఆర్ గారి పేరు వస్తుంది. ఏంటి సార్ అసలు? కేటీఆర్ గారు ఇటీవల కాలంలో లోకేష్ గారిని కలిశారు. ఈ విషయాన్ని కేటీఆర్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. కలిస్తే తప్పేంటి అని. కేటీఆర్ గారు ఏమన్నారు, మా బ్రదరు, నేను కలవకూడదా లోకేష్ని అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. నేను కలిస్తే తప్పేంటి అని చెప్పి. లోకేష్ గారు ఏమన్నారు, కేటీఆర్ గారిని కలవాలంటే నేనేమన్నా రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకోవాలా, తెలంగాణ ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుని నేను రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకుని నేను కేటీఆర్ గారిని కలవాలా అని చెప్పేసి జర్నలిస్టులకి ఢిల్లీలో ఒక 2 రోజుల క్రితం ఆయన ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా లాస్ట్ వీక్లో సూటిగా జర్నలిస్టులు వేసినటువంటి ప్రశ్న ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో వైరల్ అవుతున్నటువంటి క్రమంలో ఢిల్లీలో జరిగినటువంటి ఆ చిట్చాట్లో జర్నలిస్టులు అడిగినటువంటి చిట్చాట్ ఇప్పుడు ఆలస్యంగా బయటకు వచ్చింది. వేసినటువంటి క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీలోకి తెలంగాణలో కవిత రాబోతున్నారా అని ప్రశ్న వేశారు. ఎవరిని? లోకేష్ గారిని. ఓకే. వేస్తే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి, కవిత గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే జగన్ను కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఈమెను తీసుకుంటే జగన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఈ పార్టీలో స్థానం లేదు వాళ్ళకి అని చెప్పారు ఆయన. సో అంటే తెలుగుదేశం పార్టీలోకి జగన్ను కూడా తీసుకోవాల్సి వస్తుంది కవితను తీసుకుంటే అని చెప్పి ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీలోకి జగన్ అని చెప్పి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. దీనికి కారణం ఏంటి? దీనికి ఆజ్యం పోసింది ఎవరు? ఇలాంటి దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారే కదా ఈ మధ్యకాలంలో లోకేష్ గారితో నేను ఫోన్ చేసి మాట్లాడకూడదా, నేను కలవకూడదా, కలిస్తే తప్పేంటి, మా బ్రదర్లు అంటాడు, ఇవన్నీ మాట్లాడారు కదా. ఇదే కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు, అప్పుడు అరెస్ట్ అయినప్పుడు అక్కడ నంద్యాల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నప్పుడు భలే షో చూపించావు బ్రో అని చెప్పేసి ట్వీట్ చేశారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి షో చూపించారు అని. చంద్రబాబు నాయుడు గారు నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోలీసులు తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని ఆనందించినటువంటి వాళ్ళలో ఎవరున్నారంటే కేటీఆర్ గారు ఉన్నారు. ఆనందం పట్టలేక ట్వీట్ చేశారు, భలే షో చూపించావు బ్రో అని. ఆ తర్వాత ఆయనకి మద్దతుగా అరెస్ట్కి నిరసనగా హైదరాబాద్లో మీటింగ్లు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాల ఆ రోజున కేటీఆర్ అండ్ టీం. ఓకే. పైగా ఔటర్ రింగ్ రోడ్లో ఆయన అరెస్ట్ని నిరసిస్తూ ర్యాలీ తీస్తుంటే మీకు ఇక్కడ ఏం పని, ఆంధ్రాలో చూసుకొని పోయి ఈ రాష్ట్రంలో ఏం పని అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడారు. ఓకే. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కేటీఆర్ గారు లోకేష్ గారితో ఫోన్లో టచ్లో ఉన్నారు, కలిస్తే తప్పేంటి అని చెప్పి ఇదే కేటీఆర్ గారు అంటున్నారు. మరి కేటీఆర్ గారిని ఏమనాలి? కేటీఆర్ గారి ఆలోచనని కానీ, ఆయన భావజాలాన్ని కానీ, ఆయన విధానాలను కానీ, ఆయన మనస్తత్వాన్ని కానీ ఏమనాలి? నష్టమో కష్టమో ఒక స్టాండ్ ఉండాలి. మీరు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్నారు అనేది ఆ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. మళ్ళీ ఒకేసారిగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఎందుకనంటే 2023లో కేటీఆర్ గారు ఇక్కడ అధికారం కోల్పోయారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాల. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మిత్రుడు, కిట్ ప్రోకో మిత్రుడు, ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాల. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. ఎందుకు కష్టాల్లో ఉన్నారు? కవిత అరెస్ట్ అయింది, కవిత బయటకు వచ్చింది బెయిల్ మీద. ఇప్పుడు కేటీఆర్ గారు అలాగే కేసీఆర్ గారి మీద మెడ మీద కత్తి వేలాడుతుంది, అరెస్ట్ కత్తి. ఈడీఓ లేకపోతే ఈ సిబిఐయో ఏది వస్తుందో, ఏది విచారణ చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఇంకొక వైపు సీఎం రమేష్ ఏం చెప్తున్నారు,
బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తున్నారు బీజేపీలో, నా దగ్గరికి వచ్చి మాట్లాడారని చెప్పి కేటీఆర్ గారి గురించి చెప్పాడు ఆయన. ఓకే. ఇవాళకి కూడా దానికి సమాధానం లేదు కేటీఆర్ గారి దగ్గర నుంచి, ఇవాళకి కూడా లేదు. అసలు ఆయన చెప్పింది చెప్పారు కదా, అది నిజమా అబద్ధం అని చెప్పి ప్రజలకు చెప్పాలి కదా. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి కేసీఆర్ గారు బిడ్డ చెప్తున్నారు కవిత. అలాగే కేటీఆర్ గారు ఏం చెప్పారు, ఒక మూమెంట్లో ఉంటే ఇండియా కూటమిలో ఉండాలి, లేదంటే ఎన్డీఏ కూటమిలో ఉండాలి, లేదంటే ప్రాంతీయ పార్టీలకు స్థానమే లేదు, ప్రాంతీయ పార్టీలు బతకలేవు అని చెప్పి ఆయన చెప్పారు. ఓకే. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. దానికి అడిషనల్గా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి, లోకేష్ గారితో నేను ఫోన్లో మాట్లాడకూడదా, నేను కలవకూడదా, కలిస్తే తప్పేంటి, మేము పోయి అర్ధరాత్రి కలవాలా, బహిరంగంగా కలుస్తాం, తప్పే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. అంటే ఢిల్లీ వెళ్ళినటువంటి లోకేష్ గారి ద్వారా ఏదో సందేశం పంపించి నరేంద్ర మోడీ గారికో లేకపోతే అమిత్ షా గారికో ఈ కేసుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయం కలిగేలాగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నటువంటి వాళ్ళని మనం కాదనలేంగా. ఇవన్నీ గతాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని ఇవన్నీ ఒక చోట చేర్చి మనం చూస్తే లోకేష్ గారితో ఇప్పుడు ఏం అవసరం వచ్చింది ఆయనకి? సార్ నాకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది సార్. అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారు అంత సంతోషం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి నారా లోకేష్ గారు ఎందుకు కలిశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కల్వకుంట్ల ఫ్యామిలీని కలవట్లా, కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ పోయి కలుస్తున్నారు ఇప్పుడు. లేకపోతే ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? ఢిల్లీలో మాట్లాడుకొని ఈ కేసులు ఈ వ్యవహారాలు ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ప్రయత్నం అనేది సర్వత్రా జరుగుతున్నటువంటి చర్చే కదా. అది మనం ఓపెన్గా చెప్పాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు సమాజంలో తెలంగాణ సమాజంలో ఏ పౌరుని అడిగినా చెప్తారు. ఎందుకు లోకేష్ గారికి ఫోన్ చేస్తున్నారు, లోకేష్ గారిని అర్ధరాత్రి పోయి కలుస్తున్నారు అని చెప్పి ఎవరినైనా చెప్తారు. ఇప్పుడు కేసులు అన్నా ఉండాలి, లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బయటపడటానికి ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా అందించమని చెప్పి అర్థించవచ్చు. అవకాశం లేదు, ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ పోటీలో ఉంటుంది కాబట్టి, కూటమిలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి బీజేపీకి తప్ప బీఆర్ఎస్ పార్టీకి అయితే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయదు జూబ్లీహిల్స్లో. మరి అది సాధ్యం కాదు, మరి అది సాధ్యమయ్యే పనే కాదు. మరి ఇంకెందుకు? రెండో ఆప్షన్ ఇదే కదా, అంతే కదా. రెండో ఆప్షన్ ఏంటి? తన ఫ్యామిలీని తన పార్టీని కాపాడుకోవడానికో లేకపోతే ఒక మాట సహాయం చేయడానికో ఢిల్లీలో ఫోన్ చేసి ఉండొచ్చు, లేదంటే అర్ధరాత్రి పూట కలిసి ఉండొచ్చు. సో ఇవన్నీ జరిగాయి. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్ళినటువంటి లోకేష్ గారిని జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలు చిట్ చాట్లో ఈ మధ్య లోకేష్ గారు ఏంటంటే జర్నలిస్టులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు మిగతా కొంతమంది లీడర్లు ఉన్నారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా కానీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం సూటిగా చెప్పరు, దొంగ తిరుగుడే చెప్పడమో లేకపోతే అసలు ప్రెస్ మీట్లు పెట్టకపోవడమో మనం చూసాం గత 10 సంవత్సరాల నుంచి. కొంతమంది వ్యవహారం చూసాం మనం. కానీ లోకేష్ గారు ఓపెన్గా ఏ ప్రశ్నైనా ధీటుగా సమాధానం చెప్తున్నారు. నేషనల్ జర్నలిస్టులు చెప్తున్నారు, లోకల్ జర్నలిస్టులు కూడా చెప్తున్నారు, స్టేట్ జర్నలిస్టులు చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు వచ్చినటువంటి ఏ క్వశ్చన్ అడగాలో ఆ క్వశ్చన్ కాకుండా వాళ్ళకు లోపల ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా అడిగారు. దాంట్లో ఒకటి కవిత గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారా, దానికి అడిషనల్గా లోకేష్ గారు కూడా సరైనటువంటి సమాధానం జర్నలిస్టులు చెప్పారు. కవితను మేము పార్టీలో చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డిని కూడా చేర్చుకోవాల్సి వస్తుంది అని. సో కాబట్టి వీళ్ళకి స్థానం లేదు ఇలాంటి వాళ్ళకి. ఆవిడేమో తీహార్ జైలుకి వెళ్ళొచ్చారు లిక్కర్ స్కామ్లో, ఈయనేమో 16 నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన సిబిఐ కేసులు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నట్టు లీడరు. కాబట్టి లిక్కర్ స్కామ్ ఇప్పుడు లేటెస్ట్. ఇలాంటి వాళ్ళకి పార్టీలో స్థానం లేదు అని చెప్పి ఆయన జర్నలిస్టులు చెప్పినటువంటి మాట ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఓకే సార్, థ్యాంక్ యూ.